మొన్న వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారి టాపిక్ వల్ల ఎన్టీఆర్ నీల్ టాపిక్ వల్ల డైవర్ట్ అయితే అయిపోయింది. కానీ ఈ హీరో దగ్గర నుండి వచ్చిన ప్రతి మూవీ కూడా తెలుగు డబ్ వచ్చేసి తన లాంగ్వేజ్ లో మాత్రమే తెలుగు పేరు కూడా పెట్టాడు. సవినోద్ థామస్ దీని వచ్చేసి అయితే రీసెంట్ గా పలిచి చట్టంబి అని చెప్పి ఒక మూవీ వచ్చేసి కాన్సెప్ట్ బేసిక్ గా కేరళలోని 1940 లో జరిగిన ఒక స్వతంత్ర పోరాటం మీద జరిగిన కథ, ఒక రిలీజియన్ స్టోరీ అని చెప్పి అయితే అంటున్నాడు. దాని సందర్భంగా దానికి సంబంధించింది కాబట్టి మేము ఈ టైటిల్ పెట్టాము. తెలుగులో కూడా నేటివిటీ లేకపోయినా గానీ ఏదైతే కేరళ ఉద్యమం ఉందో దాన్ని తక్కువ చేయకూడదని చెప్పి ఇదే నేమ్ పెట్టామని చెప్పి తను ఎక్స్ప్లెనేషన్ అయితే తీసుకొని వచ్చాడు. అలాగే బాహుబలి అని చెప్పి మీరు పెడితే మేము చూసాం కదా, మీరు ఈ మూవీ చూడరు ఏంటి అని చెప్పి ఆ విధంగా కామెంట్ అయితే అన్నాడు. బాహుబలి అనేది ఒక క్యారెక్టర్ పేరు, అది ఒక వర్డ్ కాదు. అలాగే దేవరన్న ఒక వర్డ్ పేరే, ఒక క్యారెక్టర్ పేర్లే తప్ప పలిచ చట్టంబి అనేది అసలు ఏంటి దాని మీనింగ్ కూడా తెలియదు కదా. అదొక క్యారెక్టర్ పేరు అంటే దాన్ని ఇంక వదిలేద్దాం మనం. తన ప్రీవియస్ గా రిలీజ్ అయిన 2 మూవీస్ కూడా ఇలానే ఉంటాయి. ఫస్ట్ ఏఆర్ఎం అని ఒక మూవీ రిలీజ్ చేశాడు, దాని మీనింగ్ ఏంటో కూడా తెలియదు, ఎవరు కూడా ఏం అనలేదు ఆ టైంలో. ఏఆర్ఎం అంటే మనం కూడా మన తెలుగులో కూడా ఇంగ్లీష్ లో చాలా పేర్లు పెడతారు కాబట్టి దాన్ని వదిలేశారు. దానికి ముందు నరివేట్ల అని చెప్పి ఒక మలయాళం మూవీ సేమ్ తెలుగు టైటిల్ నరివేట్ల అని చెప్పి రిలీజ్ అయితే చేశాడు. సో దీని బేసిక్ గా వచ్చేసి మూవీస్ అనేవి కేరళ ఉంటే కేరళనే నేమ్స్ అనేవి టైటిల్ తెలుగులో పెట్టి జనాలు చూడండి అని చెప్పి ఒక ఈగో అయితే రిలీజ్ అయితే చేస్తున్నాడు అని చెప్పాలి. తినే కాదు, రీసెంట్ గా కరూప్ సూర్య గారి మూవీ కూడా ఇలానే కరూప్ అని చెప్పి పెట్టారు. తెలుగులో కూడా చాలా మంది దాన్ని తిట్టడంతో వీరభద్రుడు అని చెప్పి అయితే టైటిల్ అయితే మార్చేశారు. సో ఈ విధంగా తెలుగు ప్రజలకి ఇస్తున్న మర్యాద ఇదే అని చెప్పాలి. మరి ఏమంటారు దీని గురించి మీరే కామెంట్ చేయండి.